లైఫ్ లో ప్రతిదానికి కంపారిజన్స్ ఉండదు. మనం కొనే బట్టల్లో కంపారిజన్స్ ఉంటాయి, మనం కొనే గ్యాడ్జెట్స్ లో కంపారిజన్స్ ఉంటాయి, మనం వెళ్ళే టూర్స్ లో కూడా కంపారిజన్స్ ఉంటాయి. కానీ మన లైఫ్ లో కంపారిజన్ అనే పదానికి చోటు కూడా లేనివి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే కెరీర్ అండ్ రిలేషన్షిప్స్. కెరీర్ అని ఎందుకు అన్నాను అంటే, ప్రతి ఒక్కరి లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్కరి కెరియర్ పాత్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది సాఫ్ట్వేర్ ఇష్టపడతారు, కొంతమంది బిజినెస్ ఇష్టపడతారు, ఇంకొంతమంది హార్డ్వేర్ ఇంజనీర్స్ అవ్వాలనుకుంటారు. సో ఇలాగా ఎవరి గోల్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇలాగా ప్రతి ఒక్కరి గోల్ డిఫరెంట్ గా ఉండటం వల్ల వాళ్ళ కెరియర్ పాత్ అండ్ కెరియర్ గ్రోత్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి మంత్లీ 2 lakhs వచ్చినాయి కదా అని చెప్పి ఒక బిజినెస్ చేసేవాడికి మంత్లీ 2 lakhs రావాలని లేదు. వాళ్ళకి ఎక్కువే రావచ్చు, మేబీ తక్కువే రావచ్చు. కానీ కొంతమంది ఏంటంటే, ఇన్ కేస్ వాళ్ళకి తక్కువ వచ్చినా కూడా వాళ్ళ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి తక్కువ వచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఎందుకు అంటే దే వాంటెడ్ టు బీ ఇన్ దట్. వాళ్ళు కావాలి, వాళ్ళు నచ్చి ఆ స్ట్రీమ్ లోకి వచ్చారు కాబట్టి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. అండ్ రిలేషన్షిప్ లోకి వచ్చేసరికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయిని ప్రేమించు, లేకపోతే ఒక అమ్మాయిని మనం ప్రేమించాం అనుకోండి. సో ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు ఏం చేస్తావు? జస్ట్ ఆ అమ్మాయి ఎలా ఉంది, ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, మనతో ఎలా మాట్లాడుతుంది, తను ఏం తినేది, చాలా బేసిక్ థింగ్, చాలా బేసిక్ థింగ్స్ చూసి ప్రేమిస్తావు. సో నువ్వేం కోరుకుంటావు ఆ ప్రేమించినప్పుడు? ఆ అమ్మాయి మనం యాక్సెప్ట్ చేయాలి, ఆ అమ్మాయితో ఉండాలి, ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేయాలి, లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకుంటావు. అంతేగాని ఫినాన్షియల్ గ్రాఫ్ అయితే నువ్వు అప్పుడు ఆలోచించవు. ఫినాన్షియల్ గ్రాఫ్ అంటే ఏంటి అంటే, అప్పుడు ఆ అమ్మాయికి ఆస్తులు ఉన్నాయి, లేకపోతే ఆ అమ్మాయి జాబ్ చేసే జాబ్ కి స్టెబిలిటీ ఉందా, ఆర్ ఎల్స్ వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా. సో అవన్నీ మనం చూడం. జస్ట్ ఆ అమ్మాయిని ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా, లేకపోతే ఆ అబ్బాయిని నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా చూసి లవ్ చేస్తాం. రిలేషన్షిప్ లోకి వచ్చేసిన తర్వాత కూడా నువ్వు ఎలా అయితే నార్మల్ గా లవ్ చేసావో నువ్వు అలానే ఉండాలి. అండ్ గ్రోత్ అంటావా, లైక్ ఐ సెడ్ బిఫోర్, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. నీకు ఈ రోజు నీ దగ్గర రూపాయి లేదు కదా అని చెప్పి నీకు 10 ఏళ్ళ తర్వాత నీ దగ్గర రూపాయి లేకుండా ఉండదు. నీ దగ్గర అప్పుడు రూపాయి ఉండొచ్చు, లేకపోతే 1,00,000 కూడా ఉండొచ్చు. సో నేనేమంటాను అంటే, పక్కన వాళ్ళని ఎవరితో కంపేర్ చేయొద్దు. నీ రిలేషన్షిప్, నీ పార్ట్నర్ ని అయినా సరే, నీ జాబ్ లో నిన్ను నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోకు, లైఫ్ డెసిషన్స్ లో నిన్ను ఎవరితో కంపేర్ చేసుకోకు. అండ్ అలాగే రిలేషన్షిప్స్ లో పార్ట్నర్ విషయంలో నువ్వు పార్ట్నర్ ని కంపేర్ చేసుకోకు. ఎందుకంటే నీ పార్ట్నర్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఏంటంటే మేబీ తక్కువగా అనిపించవచ్చు. ఎందుకు అంటే, లైక్ ఐ సెడ్ బిఫోర్, కెరియర్ పాత్, వాళ్ళు చూస్ చేసుకున్న కెరియర్ గానీ, వాళ్ళు వెళ్ళిన దారి గానీ డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ సేమ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నీ పార్ట్నర్ నీకు ఒక 7 years గా తెలుసు అనుకో, కానీ ఇప్పుడు వాడికి వస్తున్న శాలరీ ఒక 1 lakh వస్తుంది అనుకోండి. లేదు, నీకు ఇంకా వేరే ఎవరినో సేమ్ ఏజ్ గ్రూప్ వాడు, సేమ్ ఏజ్ గ్రూప్ వాడికి ఒక 10 lakhs వస్తుంది అనుకో శాలరీ. సో కంపేర్ చేసి అది 10 lakhs వస్తుంది కదా, నీకు 1 lakh వస్తుంది అని చెప్పి నువ్వు కంపేర్ చేయకూడదు. ఎందుకు అంటే, వాడు 10 lakhs రావటానికి వాడు ఏ జర్నీ చూశాడో నీకు తెలియదు. అలాగే వీడు 1 lakh తెచ్చుకోవటానికి వీడు ఎలాంటి జర్నీ ఫేస్ చేశాడో నీకు తెలుసు. సో జర్నీ తెలిసినప్పుడు వాడి స్పైక్ చూడాలి మనం. ఎట్లా అంటే, వాడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాడు, వాడు 10,000 నుంచి 1 lakh వెళ్ళాడా, లేకపోతే 1 lakh లో స్టార్ట్ అయ్యి 1 lakh లో ఉండిపోయాడా? లైఫ్ లో నేను ప్రతిదీ ఏంటంటే ప్రోగ్రెస్ ఉండాలి. అది చిన్నగా అయినా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. అంటే కొంతమంది ప్రోగ్రెస్ ఏంటంటే లాక్స్ లో వస్తుంది, అండ్ కొంతమంది ప్రోగ్రెస్ వచ్చేసి జస్ట్ రూపీస్ లో వస్తుంది, ఇంకొంతమందికి థౌజండ్స్ లో వచ్చింది. బట్ ప్రోగ్రెస్ ఇస్ ప్రోగ్రెస్ కదా. ఇప్పుడు క్రికెట్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మ్యాచ్ లో ధోని ఫస్ట్ మ్యాచ్ ఉంది, ధోని ఫస్ట్ మ్యాచ్ డక్అవుట్ అయ్యాడు. దట్ డజంట్ మీన్ లైక్ ధోని ఇస్ నథింగ్. దాని తర్వాత ధోని గ్రూమ్ అయ్యాడు, దాని తర్వాత సెంచరీస్ కొట్టాడు, దాని తర్వాత వరల్డ్ కప్ గెలిచారు. సో ఇలాగా వాళ్ళ లైఫ్ ప్రోగ్రెస్ అయింది. సేమ్ అలానే మనం కూడా ఈ రోజున మన దగ్గర ఏం లేకపోవచ్చు, ఈ రోజున మనం జీరో అయి ఉండొచ్చు, కానీ ప్రోగ్రెస్ చూసుకోవాలి లైఫ్ లో ప్రతిదీ. సో ప్రోగ్రెస్ చూసుకున్నప్పుడు ఏంటంటే మనకు అర్థమైద్ది లైఫ్ ఎలా వెళ్తుందని. అండ్ ఇండివిజువల్ గా మనం ప్రోగ్రెస్ చూసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన పార్ట్నర్ ని మనం కంపేర్ చేయకూడదు. మన పార్ట్నర్ కంపేర్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే అన్నమాట. సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల మన పార్ట్నర్ కొంచెం లో ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అరే ఏంటి నన్ను ఎవరు గుర్తించరా అని అనుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి ఒక సపోర్ట్ ఇవ్వాలి, మెంటల్ సపోర్ట్. సో మెంటల్ గా వాళ్ళని సపోర్ట్ చేయాలి మనం. సో అలా సపోర్టివ్ గా ఉంటే, ఎవరిని కంపేర్ చేయకుండా ఉంటే అంతా బాగుంటుంది, అంటే లైఫ్ చాలా బాగుంటుంది. జస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నాను నేను ఈ పాడ్కాస్ట్ ద్వారా, ఎవరి లైఫ్ ఈజీ కాదు, అందరి లైఫ్ డిఫికల్టే, అందరి లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అన్ని మన బయటకు కనిపించవు. సో బయటకు కనిపించిన వాటిని మనం జడ్జ్ చేయలేం. కాబట్టి ఎవరిని జడ్జ్ చేయకుండా, ఎవరితో కంపేర్ చేసుకోకుండా మనం మనలాగా ఉండి మన పని అయితే చూసుకుందాం. సో థ్యాంక్ యూ.